క్లియర్ క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సమాజంలో ఒకరు ఈ టెక్నాలజీ ఇప్పుడు తెలిసినంత వరకు ఆ సిస్టర్ శంకర సుజాత గారు ఒక 90 వాళ్ళకి తెలుసు, వాళ్ళు 70s 80s 90s గల ఆడపిల్ల కాబట్టి వాళ్ళకి ఏమంటారు ఆ థాట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అంటే అత్తమామల ద్వారా ఆడపిల్ల ఎలాగా ఇప్పుడున్న 2000లో పుట్టిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు మీరు గమనించండి, ఓపిక తక్కువ, షార్ట్ టెంపర్ ఎక్కువ, వాళ్ళకి ఓపిక ఉండదు. అది మగాలైనా ఆడపిల్లలైనా ఈ రోజు చూడండి, రైట్ 80s 90s జరిగిన పెళ్లిల్లో విడాకులు చాలా తక్కువ. 2000 జరిగిన పెళ్లిళ్ళు చూడండి, చాలా విడాకుల్లో నంబర్ 1 గా పరిగెడతా ఉందంటే దానికి అర్థం ఏంటంటే ఆడపిల్లకు ఓపిక లేదు, మగ పిల్లలకు ఓపిక లేదు. రైట్ సార్, రైట్. మీ అభిప్రాయం తెలియజేసిన ధన్యవాదాలు. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పా, పెళ్లిళ్ళ విషయంలో దువ్వాడ శ్రీనివాస్ గారు వ్యక్తిగత విషయం అండి, అది నాకు సంబంధం లేదనే చెప్పా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చట్టబద్ధం ఇది చట్టవ్యతిరేకం, అదే నా డిస్కషన్ ఎలా తెలుసుకోలేదు వ్యక్తిగత విషయాలు. ఇక పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు లేదా 4 పెళ్లిళ్ళు అంటున్నారు కదా. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ చట్ట విద్య వ్యతిరేకంగా కాపాలు చేస్తే ఖచ్చితంగా ఖండించాలి, తప్పది. అయితే చట్టబద్ధంగా విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ ముగ్గురులో కూడా ఎవరు కూడా కంప్లైంట్లు ఇవ్వలేదు. రెండో ఆమె వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళు కూడా కలిసిమెలిసే తిరుగుతున్నారు. దానివల్ల సమాజానికి నష్టం లేదు. సమాజంకి ఎటువంటి వాళ్ళ నష్టం అంటే సపోజ్ తండ్రి అధికారాన్ని అర్థం పెట్టుకుని సమాజానికి నష్టం. అటువంటి వ్యక్తుల వల్ల ప్రమాదం సమాజానికి. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం కొన్ని వేల మంది ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు మీరు పోటుగా అనుకుంటున్నారా ఏంటి? పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. సరే, ఇటువంటి మూర్ఖుల్ని మాట్లాడితే నన్ను తీసుకోకండి సార్. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం గారు లక్ష్మణరావు గారు కాసేపు ఆగండి. మీరు మాట్లాడారు కదా, సమయం అయిపోయింది. ఇంకోటి లక్ష్మణరావు గారు ఒకటి గుర్తుంచుకోండి, సహజీవనం చేసినా ఏం చేసినా ఎవరి మీద కంప్లైంట్లు ఇవ్వలేదు అంటున్నారు అక్షర సత్యం గారు. ఎవరు వచ్చి ఇప్పుడు మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో దువ్వాడ వాణి గారు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పారు, అట్టా ఎవరన్నా వచ్చి చెప్పారా అని అడుగుతున్నారు ఆయన. ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీకు ఇస్తా కావాలంటే, మీకు లక్ష్మణరావు గారు మీకు 1 మినిట్ ఇస్తా కావాలంటే ఆగండి. అక్షర సత్యం గారు మీరు 1 మినిట్లో కంక్లూడ్ చేయండి సార్. మీరు మీ ఇద్దరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, నాకు మీరు అక్షర సత్యం గారు మీకు కంక్లూడ్ చేయండి. ఆయన ఆపారు కదా, నేను కంక్లూడ్ చేయండి మీరు. సార్, ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసాడని నేను అంటలే. ఎవరైనా తండ్రి అధికారం కానీ మామ అధికారం కానీ లేదా తన అధికారాన్ని అర్థం పెట్టుకుని కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి జైలుకి వెళ్ళి వచ్చిన వాడితోటి సమాజానికి ప్రమాదం తప్ప చట్ట ప్రకారంగా పెళ్లిళ్ళు చేసుకున్న వాడి వల్ల ప్రమాదం కాదు. అలాగే ఏదో కోడికత్తునో గొడ్డలనో లేకపోతే ఏదో వాడుకుని హెలికాప్టర్లు ఇలాంటి వాడుకుని అధికారంలోకి వస్తే అది సమాజానికి ప్రమాదం. పెళ్లిళ్ళు వ్యక్తిగతం. శ్రీకృష్ణుడు అనేక పెళ్లిళ్ళు కానీ దేవుడు అంటారు. వెంకటేశ్వర స్వామి 2 పెళ్లిళ్ళు అతను దేవుడు అంటారు. దుర్యోధనుడు ఒకటే భార్య, ఒకటే పెళ్లి కానీ రాక్షసుడు అంటారు. లక్ష్మణరావు గారు మీరు క్లోజ్ చేయరనుకుంటా. లక్ష్మణ్ గారు మ్యూట్ అవుతారు. లక్ష్మణ్ గారు మ్యూట్ అవుతారు. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. కాసేపు లక్ష్మణరావు గారు కాసేపు మ్యూట్ అవుతారు. మీరు లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణరావు గారిని ఆవిడ మ్యూట్ చేయండి. ఆవిడ పేరు కృష్ణవేణి గారిని లక్ష్మణరావు గారిని ఇద్దరు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారిని కృష్ణవేణి గారిని ఇద్దరు మ్యూట్ చేయండి కాసేపు ప్లీజ్. లక్ష్మణరావు గారిని కృష్ణవేణి గారిని కాసేపు మ్యూట్ లో పెట్టండి. ఎస్, అక్షర సత్యం గారు 30 సెకండ్స్ కంక్లూడ్ చేయండి. ఆయన మూర్ఖంగా మాట్లాడి మమ్మల్ని మూర్ఖంగా అంటారండి సార్. మధ్యలో మీరు మాట్లాడింది ఏదన్నా ఉంటే మీరు మాట్లాడొచ్చు. లక్ష్మణరావు గారిని కృష్ణవేణి గారిని మ్యూట్ లో పెట్టండి దయచేసి. కాసేపు వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. నేను చెప్తున్నాను మరొకసారి, వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. పీసీఆర్ వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. కాసేపు మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెట్టండి వాళ్ళిద్దరిని. ఎస్, అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, మీరు ఆయనతో మాట్లాడించి అక్షర సత్యం గారు వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టించాను. మీరు కంక్లూడ్ చేయండి. మీకే ఇచ్చాను నేను. మా ఇద్దరికి తగ్గు పెట్టేలా ఉంటే మాత్రం నన్ను కట్ చేసేయండి. అక్షర సత్యం గారు మీకు ఈ కంక్లూడ్ చేయమని ఇచ్చిన టైం ని మీరు వేస్ట్ చేస్తున్నారు. 30 సెకండ్స్ మీరు ఇచ్చే కంక్లూడ్ ఆయన మ్యూట్ అయి 30 సెకండ్స్ అయింది. మీరు ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారు.